ఆర్జీవన్ ఏరియా పరిధిలోని సింగరేణి కార్మిక కాలనీలలో శనివారం సంస్థ అధికారులు పాదయాత్ర చేపట్టారు. కార్మిక కుటుంబాల స్థితిగతులను పరిశీలించే నిమిత్తం చేపట్టిన ఈ యాత్ర సందర్భంగా గోదావరిఖని బస్టాండ్ కాలనీ, ఐబీ కాలనీ, పౌరోస్ కాలనీలలో పర్యటించారు. నివాస పరంగా కార్మిక కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్మిక కుటుంబాలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలకు సత్వరమే పరిష్కారం చూపించారు. కాలనీలలో భూగర్భ డ్రైనేజ్, త్రాగునీరు, విద్యుత్ సౌకర్యం, రోడ్లు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై కార్మిక కుటుంబాల నుండి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిఎం లలిత్ కుమార్ తో పాటు గుర్తింపు సంఘం నాయకుడు మడ్డి ఎల్లయ్య మాట్లాడుతూ సింగరేణి సంస్థ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కార్మిక కాలనీలలో సౌకర్యాలు మెరుగుపరిచేందుకే పాదయాత్ర చేపట్టినట్లు చెప్పారు. పాదయాత్ర ద్వారా కార్మిక కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను అవగాహనతో పరిష్కరించేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. సింగరేణి ఆర్జీవన్ ఏరియా గుర్తింపు సంఘము యొక్క రిక్వెస్ట్ మేరకు కాలనీలలో ఎట్లా ఉన్నాయి, కాలనీలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయని గమనించడానికి రావడం జరిగింది. ఇందులో కొన్ని సమస్యలు దృష్టికి రావడం జరిగింది. ముఖ్యంగా డ్రైనేజ్ ఒకటి వర్షాకాలం వస్తే కొన్ని చోట్ల బ్లాకులు ఉన్నట్టుగా గమనించడం జరిగింది. అట్లా కరెంటు వైర్లు కానీ, చెట్లు కానీ ఇట్లాంటి కొన్ని సమస్యలు కాలనీ వాసులు దృష్టిలోకి తీసుకొచ్చారు. ఈ యొక్క అన్ని ఏరియాలలో ఆర్జీవన్ ఉన్న అన్ని కాలనీలలో కూడా సమస్యలను పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో, ప్రత్యక్షంగా చూడాలనే ఉద్దేశంతో సివిల్ వర్క్షాపు, ఇటు ఎస్టేట్స్ కానీ అందరూ కలిసి ఈ యొక్క ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఈ డ్రైనేజ్ సమస్యలు కానీ, ఈ యొక్క చెట్లు కనుక బిల్డింగ్లలోకి పోయి చేయడం జరిగింది కానీ, అట్లా వాటర్ సమస్య కానీ ఇట్లాంటివి ఏమున్నాయో చేద్దాం. ముఖ్యంగా అన్ని కాలనీలలో కూడా ఏ సమస్య లేకుండా ఉద్యోగస్తులందరూ, వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ సౌకర్యవంతంగా ఉండాలన్నది దీని యొక్క ప్రధాన లక్ష్యము. చైర్మన్ శ్రీ బుద్ధప్రకాష్ గారి యొక్క ఆదేశాల మేరకు అన్ని వసతులు కరెక్ట్గా ఉండాలి అన్ని కాలనీలు అన్న దాని మీదకు ఈ రకమైన ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. త్వరలోనే వీటన్నిటిని టైం లైన్లు పెట్టుకొని ఇన్ని రోజుల లోపల ఈ సమస్యలను పరిష్కారం చేస్తామని సంబంధిత శాఖ అధిపతులు అందరూ హామీ ఇవ్వడం జరిగింది. ఇదే ప్రక్రియను మిగిలిన కాలనీలలో అన్నింటిలో కూడా చేసి మేము సౌకర్యవంతంగా ఉండడానికి తీసుకోవాల్సిన అన్ని చర్యలను తీసుకుంటున్నాం. సంక్షేమంలో ఇదొక భాగం. సేఫ్టీ అనేది మైండ్స్లో చెప్తున్నాం. శుభ్రత, సౌకర్యాలు ఉండాలన్న ఉద్దేశంతో బస్తీలలో ఈరోజు సింగరేణి ఆర్జీవన్ అధికారులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారికి ప్రత్యేకంగా బస్టాండ్ కాడ నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. గతంలో కొన్ని ఓరల్గా చేయడం జరిగింది, డ్రైనేజీ కొంత చేయడం జరిగింది, ఇంకా కొంత ఉంది. వాటరు విషయం అయితేంది, రోడ్డు విషయం అయితేంది, చాలా వరకు కొన్ని జనరల్గా అవుతున్నాయి. అధికారులు కూడా ప్రత్యక్షంగా కార్మికుల మధ్యలో పోయి తెలుసుకొని చూస్తే బాగుంటుందన్న ఒక నిర్ణయం మనం కోరిక మేరకు వారు రావడం జరిగింది. ఎందుకంటే వస్తే కానీ చూస్తే కానీ తెలుస్తుంది కాబట్టి వాళ్ళు రావడం జరిగింది, చూడడం జరిగింది. కొన్ని వివిధ డిపార్ట్మెంట్లకు కూడా వాళ్ళు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారితోని మనం నోటు పెట్టించుకొని పనులు చేసుకోవాల్సిందిగా ఉన్నాం. చిన్నవి ఉంటాయి, కొన్ని పెద్దవి ఉంటాయి. కాబట్టి అన్నీ ఇప్పుడు కార్మికులకు కూడా చిన్నవి ఉన్నాయి. కాబట్టి బస్టాండ్ కాలనీకి ఎప్పుడు చెప్పినా సరే చేయడం జరుగుతుంది. ఒక ఈ డ్రైనేజీ మోటార్లది ఏది ఆ డ్రైనేజీ మోటార్కి కరెంటు వైర్లది కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి కూడా జరుగుతుంది. ఇంకోటి ఈ బస్టాండ్ కాలనీ కార్మికులకు, కార్మిక సతీమణులకు కూడా అందరికీ తెలియనిది ఏంటంటే పరిశుభ్రతగా మన అందరి బాధ్యత. శుభ్రంగా ఉంటేనే దోమలు కానీ స్మెల్ కానీ రాదు. కాబట్టి మన కోరిక మేరకే ఈ కుండీలు రోడ్డు మీద ఉంటే మొత్తము కుక్కలు, పందులు వస్తే రోడ్డు మీదకి వచ్చేది. చెప్పంగానే వాళ్ళు గోడ పెట్టించి మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. ఒకటి వెనక ఎవరు కానీ చెత్త కానీ ఏది కానీ వేయకుండా మీరు ఏదైతే డస్ట్బిన్ ఉందో ఆ డస్ట్బిన్లు వేసి ఇంటింటికి రిక్షా అవుతుంది కాబట్టి ఆ రిక్షాలో వేయాలని చెప్పి మన అధికారులు, మన వాళ్ళు కూడా ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులు రాజు, కుమారస్వామి, హనుమంతు, వీరారెడ్డి, సురేష్, శ్రీనివాస్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.